ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శివాయ గురవే నమః. 19/3/2026 గురువారం శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది. శ్రీ పరాభవనామ సంవత్సర ఫలితములు. ఈ సంవత్సరం రాజు గురుడు, మంత్రి కుజుడు, సేనాధిపతి అర్ఘ్యాధిపతి మరియు మేఘాధిపతి చంద్రుడు, సస్యాధిపతి మరియు నీరసాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, రసాధిపతి సూర్యుడు. రాజాది నవనాయకులలో 7 శుభులు, 2 పాపులు ఉన్నారు. పశుపాలకుడు, గోష్ఠాగార ప్రాపకుడు, గోష్ఠాద్బహిష్కర్త శ్రీకృష్ణుడు అగుడు చేత సుభిక్షము, సస్యవృద్ధి, పాడి పంటల సమృద్ధి, ప్రజలకు సుభిక్షము, క్షేమము, ఆరోగ్యములు కలుగును. మేషాది 12 రాశుల వారికి ఆదాయం వ్యయములు. ఆదాయం అనగా రాబడి, వ్యయం అనగా ఖర్చు. అలాగే రాజపూజ్య అవమానములు తెలియజేస్తున్నాం. మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం అనగా ఖర్చు 5, రాజ్యపూజ్యత 2, అవమానం 4. వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యత 5, అవమానం 4. మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యత 1, అవమానం 7. కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యత 4, అవమానం 7. సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యత 7, అవమానం 7. కన్యారాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యత 3, అవమానం 3. తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యత 6, అవమానం 3. వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యత 2, అవమానం 6. ధనస్సు రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యత 5, అవమానం 6. మకర రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యత 1, అవమానం 2. కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యత 4, అవమానం 2. మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యత 7, అవమానం 2. సర్వాదాయం 87, సర్వవ్యయం 114, ఫలితం రుణం 27. ఈ పరాభవనామ సంవత్సరంలో అందరూ సుభిక్షంగా ఉండాలని, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు కలిదోషములు నివారించి సరైన ధార్మిక పదంలో దేశాన్ని ప్రజల్ని నడిపించుగాక. స్వస్తి. శుభం.